కడప జిల్లా బదివేలు పట్టణం గోపవరం మండల పరిధిలో భూమాయను అరికట్టాలని, ప్రభుత్వ భూములను పరిరక్షించాలంటూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆక్రమిత భూమి పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ మాట్లాడుతూ గోపవరం మండల పంచాయతీ పరిధిలోనే సర్వే నంబర్ 119, 64, 65లో ఉన్న వంకలు, కల్వర్టులను సైతం ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అధికార పార్టీ నాయకులను తక్షణమే అరెస్టు చేసి ఆ భూమి నందు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని రెవెన్యూ కార్యాలయానికి ముందు భాగాన ఉన్న సర్వే నంబర్ 119 నందు అధికార పార్టీకి చెందిన మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, కౌన్సిలర్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ భర్త చేస్తున్న అక్రమ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ గారు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ ఏమాత్రం కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. దాదాపు 20 రోజులుగా యథేచ్ఛగా ఈ యొక్క అక్రమ కట్టడాలు జరుగుతూ ఉంటే మరి సర్వేర్ గారు శివకుమార్ గారు చాలా తిరిగిన కూడా పనిచేస్తున్నాడు. పాపం ఆయన కనీసం నేను సర్వే చేయ బాబు అని చెప్పంటే ఆ సర్వే చేసిన దాఖలాలు లేవు. విఆర్ఓ చూస్తామంటే ఓయమ్మ నాకు భయం, అధికార పార్టీ వాళ్ళు ఎక్కడైనా బదిలీ చేస్తారని చెప్పి భయపడతా ఉన్నారు. అంటే మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు మీ ప్రభుత్వ భూములు అప్పనంగా యథేచ్ఛగా అధికార పార్టీ నాయకులు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కాజేస్తూ ఉంటే, కబ్జా చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకున్నారు కాబట్టి ఏం మాట్లాడడం లేదు. చాలా దుర్మార్గమైనటువంటి అంశం ఏమంటే ఈరోజు అక్కడ వంక పొరంపోకున్నటువంటి మొత్తం అంతా కూడా వంకంతా ఉంటే కూడా దాని